ఈరోజు వాక్య ధ్యానాంశం. మీ జీవితంలో యేసు ఉన్నాడా? యేసుక్రీస్తును నమ్ముకోండి, మీరు ఏ విధమైన కష్టాలు, రోగాలు, సమస్యలు రావని ఎవరైనా చెప్పారా? అది వాస్తవం కాదు. వారిని నమ్మవద్దు. నీతిగా, యథార్థంగా జీవించే ఆత్మీయుల జీవితాలలో, కుటుంబాలలో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. దేవుని చిత్తము చేసే సేవకుల జీవితంలో కూడా తుఫాన్లు చెలరేగుతాయి. యేసుక్రీస్తుతో పాటు శిష్యులు అద్దరికి వెళుతున్నప్పుడు వారి ప్రయాణంలో ప్రమాదం ఎదురైంది. వారి పరిచర్యలో ఆటంకం వచ్చింది. ఆ ప్రమాదం వారి పరిచర్యను ముందుకు సాగకుండా ఆపేసింది. ఎంత ప్రమాదకరమైన వాతావరణం అంటే శిష్యులు తమ పని అయిపోయింది అనుకున్నారు. నశించిపోతున్నామనే స్థితికి వారు చేరారు. మార్క్స్ వార్త 4:35-41 వరకు. సేవకులు గమనించండి, మన పరిచర్యలో ఆటంకాలు, అభ్యంతరాలు వస్తాయి. పెను తుఫానులు వస్తాయి. కానీ ఒక ప్రశ్న, ప్రతి పెను తుఫాను అణిచివేయగలిగిన యేసు మనతో ఉన్నాడా? మన మందిరంలో ఉన్నాడా? మన సేవలో, మన కుటుంబంలో ఉన్నాడా? తాను ప్రేమించిన శిష్యులు ప్రమాదంలో ఉన్నప్పుడు యేసు లేచి గద్దించగా ఆయన మాటలో ఉన్న శక్తికి ఒకసారిగా సముద్రం, గాలియు లోబడి నిమ్మలించాయి. మనం యేసును నమ్ముకున్ననో కష్టాలు, శ్రమలు వస్తాయి. కానీ ఆ యేసు మనతో ఉన్నట్లయితే ఆయన మనకు వచ్చే ప్రతి కష్టమును, శ్రమను గద్దించి మనం విడిపిస్తాడు. ఒకరోజు ఒక కుర్రవానికి ఫలానా సంఘానికి వెళ్ళి కాపరిగా ఉండమని దేవుడు చెప్పాడు. ఆ సంఘానికి కాపరు లేరు, కానీ పెద్దలు మాత్రమే ఉన్నారు. అప్పుడు ఆ కుర్రవాడు ఆ సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళయ్యా, ఈ సంఘానికి కాపరిగా ఉండమని దేవుడు నన్ను పంపించాడు, మీరేమంటారు అని అడిగితే, అప్పుడు ఆ సంఘ పెద్దల కుర్రవాంతుని వెళ్ళి 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని పంపించారు. 3 వారాలు ఉపవాసంతో ప్రార్థన చేసిన తర్వాత పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు చెప్పినట్టే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, దేవుడి సంఘానికి కాపరిగా ఉండమని చెప్పాడు. అప్పుడు వారు ఇంకొక 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రమ్మని చెప్పగా ఆ కుర్రవాడు అదేవిధంగా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అప్పుడు కూడా ఆ పెద్దలు ఇంకొక 6 నెలలు ప్రార్థన చేసి రమ్మని చెప్పగా ఆ కుర్రవాడు, దేవుడే ఈ సంఘానికి కాపరిగా ఉండమంటే ఈ పెద్దలేమిటి ఈ విధంగా అడ్డగిస్తున్నారని బాధపడుతూ బయటకు వస్తూ ఉండగా యేసు ఆ కుర్రవానితో, లోపలికి వెళ్ళావు కదా, సంఘ పెద్దలు ఏమన్నారు అని ప్రశ్నించగా కుర్రవాడు, ప్రభువా, మొదటిగా 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థించమన్నారు, అలానే చేశాను. ఆ తర్వాత 40 రోజులు అన్నారు. మరలా ఇప్పుడు 6 నెలలని చెప్తూ అసలు నన్ను సంఘంలోనికి రానివ్వటం లేదని బాధతో చెప్పాడు. బాబు, ఆ సంఘ పెద్దలు నిన్నే కాదు 12 సంవత్సరాలుగా నన్ను కూడా వారి లోపలికి రానివ్వటం లేదని యేసుకు బదులిచ్చారు. ఎంత విచారం! గమనించండి, వారు యేసుక్రీస్తును లోపలికి రానివ్వడం లేదు. కారణం, ఆ సంఘంలో యాజకత్వానికి బదులుగా రాజకీయ తత్వం, కులతత్వం మరియు ప్రాంతీయతత్వం ఉన్నది. కాపరికి విలువ ఇవ్వకుండా, కాపరికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా పెద్దలే పెత్తనదారులుగా పరిపాలించే సంఘాలు ఈరోజు చాలా ఉన్నాయి. కానీ దేవుడు పాలించే సంఘములో, సేవలో, పరిచర్యలో ఏ సమస్య తలెత్తినా ఆయనే దానిని అణిచివేస్తాడు. ఒకవేళ కుటుంబంలో ఎటువంటి పెను తుఫాన్లు వచ్చినా మన ప్రభు ప్రతి పెను తుఫానును అణిచివేయగలడు. కానీ ఓ ప్రశ్న, మీ సంఘములో, మీ సేవలో, మీ కుటుంబంలో క్రీస్తు ఉన్నాడా? అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. మార్క్స్ వార్త 4:39 మనం చూస్తున్నాం. దేవుడు ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.